ఒక నది ఉండేది లక్షల సంవత్సరాల క్రితం. అది భూమిపైన కాదు, భూమి గర్భంలో రహస్యంగా ప్రవహించింది. ఆ నీటి ప్రవాహం వేల సంవత్సరాలుగా సున్నపురాతిని నెమ్మదిగా తొలిచింది. ఒక అద్భుతమైన భూగర్భ ప్రపంచాన్ని సృష్టించింది. ఆ తర్వాత ఆ నదే పూర్తిగా అదృశ్యమైపోయింది. ఆ నది చెక్కిన ప్రపంచం మాత్రం అలాగే మిగిలిపోయింది. అది వేల ఏళ్లపాటు ఎవరి కంటా పడకుండా దాగి ఉంది. ఈ రాత్రి మనం ఆ కనుమరుగైన నది సృష్టించిన అద్భుతంలోకి ప్రయాణిద్దాం. బేలం గుహల లోతైన రహస్యాలను నిశ్శబ్దంగా విందాం. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఈ ప్రశాంతమైన రాత్రి మీ మనస్సును సేద తీర్చడానికి ఈ చారిత్రక ప్రయాణంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ కథలో మనం 4 వేరువేరు కాలాల్లోకి తొంగి చూద్దాం. ప్రతి కాలంలోనూ ఒక రహస్యాన్ని మనస్సుతో విందాం. ముందుగా మనం 6000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తిగా మారుదాం. ఆయనకు ఈ గుహలే ఇల్లు. భూమి లోపల జీవించడం ఎలా ఉంటుందో అనుభవిద్దాం. వారి దైనందిన జీవితంలోని నిశ్శబ్ద రహస్యాలను తెలుసుకుందాం. ఆ తర్వాత అదే గుహలు ఒక బౌద్ధ సన్యాసికి ఎలా ధ్యాన మందిరంగా మారాయో చూద్దాం. ఆయన తన నిశ్శబ్ద సాధనలో ఏం కనుగొన్నారు? ఆ గుహలలో ఇంకా అన్వేషించని మార్గాల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఆయన ప్రశాంతతను మనం కూడా అనుభూతి చెందుదాం. అక్కడి నుండి ప్రకృతి స్వయంగా చెక్కిన అద్భుతాలను చూద్దాం. కొడితే సంగీతం పలికే రాళ్ల కథ విందాం. ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం. దానికి 30 కిలోమీటర్ల దూరంలోని నదికి సంబంధం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. చివరగా మన ఆధునిక కాలానికి వద్దాం. ఈ గుహలను కనుగొని మళ్లీ 100 ఏళ్లపాటు ప్రపంచం ఎలా మరిచిపోయిందో తెలుసుకుందాం. ఒక విదేశీ నిపుణుడు స్థానిక సహాయంతో ఈ భూగర్భ నిధిని తిరిగి ఎలా వెలుగులోకి తెచ్చారో విందాం. ఇప్పుడు మీ శరీరాన్ని విశ్రాంతిగా వదిలేయండి. ఒక నెమ్మదైన శ్వాస తీసుకోండి. ఈ ప్రాచీన రహస్యాల ప్రపంచంలోకి ప్రశాంతంగా అడుగుపెడదాం. ఆ నది కనుమరుగై ఎన్నో తరాలు గడిచాయి. ఇప్పుడు ఈ భూగర్భ ప్రపంచం మీ ఇల్లు. సమయం సుమారు 6500 సంవత్సరాల క్రితం. మీరు కళ్ళు తెరుస్తారు. చుట్టూ చిమ్మ చీకటి, ప్రశాంతమైన నిశ్శబ్దం. ఇక్కడ సూర్యోదయం తెలియదు. భూమి గర్భంలో మీరు సురక్షితంగా ఉన్నారు. మీరు నెమ్మదిగా గుహముఖద్వారం వైపు నడుస్తారు. బయట ప్రపంచపు వెలుగు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉదయం, వేట సమయం. మీరు తయారు చేసిన మట్టి పాత్రలో నీళ్లు తీసుకుంటారు. ఆ నీరు ఎంతో చల్లగా, స్వచ్ఛంగా ఉంది. బయటి ఎండవేడికి మీ శరీరం అలసిపోతుంది. సాయంత్రం తిరిగి మీ ఇంటికి వస్తారు. మీ గుహలోపలికి అడుగుపెట్టగానే ఒక చల్లని గాలి మిమ్మల్ని తాకుతుంది. మీ అలసట అంతా నెమ్మదిగా కరిగిపోతుంది. ఇక్కడి చల్లదనం ఒక వరం. మీరు గుహలోపలి నునుపైన గోడను తాకుతారు. అది మీ చేతికి చల్లగా అనిపిస్తుంది. లక్షల సంవత్సరాల నీటి ప్రవాహం ఈ రాళ్లను ఇంత మృదువుగా మార్చింది. మీకు ఆ నది గురించి తెలియదు, కాని దాని స్పర్శను మీరు అనుభవిస్తున్నారు. తేమతో కూడిన మట్టి వాసన మీ ఊపిరితిత్తులను నింపుతుంది. ఇది మీ ఇంటి వాసన. రాత్రి సమీపిస్తోంది. బయట క్రూర మృగాల అరుపులు వినిపించవచ్చు, కాని ఇక్కడ భూమి లోపల సంపూర్ణమైన శాంతి. మీరు నిద్రకు ఉపక్రమిస్తారు. మీ శ్వాస చప్పుడు మాత్రమే మీకు వినిపిస్తుంది, లోపలికి, బయటకి. ఈ నిశ్శబ్దంలో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఈ గుహ మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతోంది. మీ తర్వాత 1000 సంవత్సరాలకు ఈ గుహలు మరొక రకమైన ప్రశాంతతకు నెలవు కానున్నాయి. వాటిని ఆశ్రయించిన సన్యాసుల కథ ఇప్పుడు విందాం. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ గుహలు ఇప్పుడు ఒక కొత్త రకమైన నిశ్శబ్దానికి సాక్ష్యంగా నిలిచాయి. శాతవాహనుల కాలం. ఒక బౌద్ధ సన్యాసి శాంతిని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఆయన సంసారాన్ని త్యజించారు. బయటి ప్రపంచపు అశాంతి నుండి దూరంగా జ్ఞానమార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నారు. ఎన్నో ప్రదేశాలు చూశారు. కాని ఇక్కడి ఏకాంతం, ఇక్కడి ప్రశాంతత ఆయనను ఆకర్షించాయి. ఆయన ఈ భూగర్భ గుహను తన ధ్యానమందిరంగా ఎంచుకున్నారు. ప్రతిరోజూ ఆయన దినచర్య చాలా సరళంగా ఉండేది. సూర్యోదయానికి ముందే మేల్కొనేవారు. గుహలోపలి చల్లని నిశ్శబ్దంలో తన ఆసనం మీద కూర్చునేవారు. గంటల తరబడి ధ్యానంలోనే గడిపేవారు. ఆయనకు తెలుసు, ఆయన ఇక్కడ ఒంటరి కాదు. ఆయనకు ముందు ఎందరో బౌద్ధ, జైన సన్యాసులు ఈ పవిత్ర ప్రదేశంలో ధ్యానం చేశారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఇంకా ఈ గాలిలో ఉన్నట్లు ఆయనకు అనిపించేది. ఇదొక రహస్యం, బయటి ప్రపంచానికి తెలియని ఒక ఆధ్యాత్మిక కేంద్రం. కొన్నిసార్లు ధ్యానంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆయన గుహ లోపలి చీకటి మార్గాల వైపు చూసేవారు. ఆ సొరంగాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు. అవి అనంతమైన రహస్యాలను తమలో దాచుకున్నాయి. వాటిని అన్వేషించాలనే కోరిక ఆయనకు లేదు. వాటి పట్ల ఒక రకమైన గౌరవ భయం ఉండేది. అవి ప్రకృతి యొక్క లోతైన రహస్యాలు. వాటిని కదిలించకూడదని ఆయన భావించేవారు. ఆయన శ్వాస గుహ నిశ్శబ్దంతో ఏకమైంది, లోపలికి బయటకి. ప్రతి శ్వాసతో ఆయన మనసు మరింత ప్రశాంతంగా మారింది. ఆయన ఆత్మశోధనలో కలిగే ఏకాంతాన్ని పూర్తిగా స్వీకరించారు. ఈ భూమి గర్భంలో ఆయనకు నిజమైన శాంతి దొరికింది. ఆ సన్యాసి పూజించిన ప్రశాంతతతో పాటు ఈ గుహలలో ప్రకృతి స్వయంగా సృష్టించిన అద్భుతాలు కూడా ఉన్నాయి. వాటి కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సన్యాసి అనుభవించిన ప్రశాంతత ఈ గుహలలోని ఒక భాగం మాత్రమే. ఇదే గుహల లోతులలో ప్రకృతి స్వయంగా ఒక శిల్పిగా మారి అద్భుతాలను సృష్టించింది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుహలు కేవలం రాతి సొరంగాలు కావు. ఇవి భూమి గర్భంలో దాగి ఉన్న ఒక కళా ప్రదర్శనశాల. లక్షల సంవత్సరాల పాటు ఒక కనుమరుగైన నది ఓపికగా ఈ సున్నపురాతిని చెక్కింది. ప్రతి నీటి చుక్క ఒక ఉలిలా పనిచేసింది. ఫలితంగా ఊహకందని ఆకారాలు పుట్టుకొచ్చాయి. 1000 పడగలు విప్పిన ఆదిశేషువులా కనిపించే నిర్మాణాలు, మర్రిచెట్టు ఊడలవలే జాలువారే శిలాస్ఫటికాలు. ఇవన్నీ ఏ శిల్పీ చెక్కలేదు, కాలమే వీటికి రూపమిచ్చింది. లోపలికి ఇంకా ప్రయాణిస్తే ఒకచోట సంగీతం వినిపిస్తుంది. అది ఏ వాద్యం నుండో రావడం లేదు, అక్కడి రాళ్ల నుండి వస్తోంది. ఆ గదిని సప్తస్వరాల గుహ అంటారు. ఒక చిన్న కర్రతో అక్కడి శిలలను నెమ్మదిగా తాకితే సంగీత స్వరాలు పలుకుతాయి. భూమి తనలో దాచుకున్న సంగీత రహస్యం అది. ఇంకా లోతుగా వెళ్ళితే 46 మీటర్ల కింద పాతాళగంగ కనిపిస్తుంది. అది ఎప్పటికీ ఎండిపోని ఒక భూగర్భ జలప్రవాహం. దాని నీరు ఎంతో స్వచ్ఛంగా, చల్లగా ఉంటుంది. ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ పాతాళగంగ నీటికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా నదికి ఒక రహస్య సంబంధం ఉంది. అక్కడ నదిలో నీరు పెరిగితే ఇక్కడ గుహలో కూడా నీటిమట్టం పెరుగుతుంది. ఆ అనుసంధానం ఎలా సాధ్యమో ఎవరికీ పూర్తిగా తెలియదు. అది ప్రకృతి దాచుకున్న మరో అంతు చిక్కని రహస్యం. ఆ నీటి పక్కనే సహజంగా ఏర్పడిన ఒక శివలింగం కనిపిస్తుంది. అక్కడ నిలబడితే మాటల్లో చెప్పలేని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. చుట్టూ తేమతో కూడిన మట్టివాసన, నిరంతరం వినిపించే నీటి చుక్కల సవ్వడి. మీరు ఒక్క క్షణం ఆగి ఆ చల్లని గాలిని నెమ్మదిగా పీల్చుకోండి. మీ భుజాలను
విశ్రాంతిగా వదిలేయండి. ఇంతటి అద్భుతమైన ఈ ప్రపంచం చాలా కాలంపాటు మనుషుల కంటికి దూరంగా ఉండిపోయింది. దానిని తిరిగి వెలుగులోకి తెచ్చిన వారి కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సన్యాసి చూసిన అద్భుతాలు, ప్రకృతి సృష్టించిన సంగీతం, ఇవన్నీ చాలా కాలంపాటు భూమి గర్భంలోనే రహస్యంగా ఉండిపోయాయి. మనుషుల ప్రపంచానికి వాటి ఉనికి తెలియకుండా పోయింది. 1884వ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఒక బ్రిటిష్ సర్వేయర్ ఇక్కడికి వచ్చారు. ఆయన ఈ గుహలను చూశారు. వాటి ఉనికిని మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేశారు. కాని ఆ తర్వాత ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించింది. దాదాపు 100 సంవత్సరాల పాటు ప్రపంచం ఈ గుహల గురించి పూర్తిగా మర్చిపోయింది. స్థానికులకు ఇది కేవలం ఒక బిలం, లోపలికి వెళ్లడానికి భయపడే ఒక పెద్ద రంధ్రం అంతే. దాని లోపల దాగియున్న చారిత్రక నిధి గురించి ఎవరికీ తెలియదు. అదొక బహిరంగ రహస్యం, కళ్లముందే ఉన్నా ఎవరూ గుర్తించలేనిది. దాదాపు ఒక శతాబ్దం తర్వాత 1982లో డేనియల్ గేబవర్ అనే జర్మన్ నిపుణుడు వచ్చారు. ఆయన ఇది కేవలం ఒక బిలంలా కనిపించలేదు. ఆయన దృష్టిలో ఇదొక అమూల్యమైన భూగర్భనిధి. ఆయన తన అంతర్జాతీయ బృందంతో ఆధునిక పరికరాలతో వచ్చారు. ప్రభుత్వం నుండి అనుమతి, నిధులు పొందారు. స్థానిక ప్రజలు భయంతో, ఆశ్చర్యంతో చూశారు. కాని కొందరు ఆయన జిజ్ఞాసను అర్థం చేసుకున్నారు. వారు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ బృందం గుహల లోపలికి చాలా ఓపికగా అడుగుపెట్టింది. బరువైన తేమ, దట్టమైన చీకటి, పొడవైన మార్గాలు వారి ప్రయాణాన్ని నెమ్మదిగా చేశాయి. ప్రతి మలుపు, ప్రతి అడుగు మరింత శ్రద్ధను కోరింది. ఇది కేవలం ఒక సాహసయాత్ర కాదు, ఒక బాధ్యత. ఈ సహజ సంపదను ఎలా కాపాడాలి, ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎలా తెలియచేయాలి అనే ఆలోచనే వారిని ముందుకు నడిపించింది. వారు ఓపికగా గుహల మ్యాప్ను తయారుచేశారు. ప్రతి నిర్మాణాన్ని నమోదు చేశారు. వారి శ్రమ వల్లే ఆ మరుగున పడిన బిలం ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశంగా మారింది. ఒకప్పుడు మరుగునపడి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ గుహల ప్రశాంతతను మనసులోకి తీసుకుందాం. ఒకప్పుడు చీకటిలో, భూమి గర్భంలో నిశ్శబ్దంగా నిద్రపోయిన ఆ అద్భుత ప్రపంచం ఈనాడు మనకు తన కథను వినిపించింది. ఆ సన్యాసి ఏకాంతం నుండి ఆ పరిశోధకుల తపన వరకు ఎన్నో రహస్యాలు మన మనసును తాకాయి. వారి కష్టం, వారి ఓపిక మనకు ఈరోజు ఇంతటి ప్రశాంతమైన అనుభూతిని అందిస్తున్నాయి. మనం మన వెచ్చని పడకలపై ఆ చల్లని, నిశ్శబ్దమైన గుహల కథను వింటున్నాం. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కమెంట్స్లో మీ రిక్వెస్ట్లు తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్ర మిత్రులారా.